హాయ్ ఫన్మోజీ ఫ్యామిలీ, మీ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భైరవపురం 2 సిరీస్ మార్చ్ 4 నుంచి వచ్చేస్తుంది. భైరవపురం అనగానే ఆ గ్రాఫిక్స్, విజువల్స్, బీజిఎం ఓ రేంజ్ లో ఉంటాయని తెలిసిందేగా. చిన్న చిన్న మొబైల్ స్క్రీన్లు, టీవీల్లో చూస్తేనే ఈ రేంజ్ లో ఉంటే మరి ఒక పెద్ద థియేటర్ లో చూస్తే దద్దరిల్లిపోదు. ఆ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని మన వాళ్ళందరితో పంచుకోవడానికి భైరవపురం 2 ఫస్ట్ ఎపిసోడ్ యూట్యూబ్ కన్నా ఒక రోజు ముందుగానే అంటే మార్చి 3న ప్రసాద్ ల్యాబ్ స్క్రీన్ 2లో ఫ్రీ పబ్లిక్ షో వేస్తున్నాం. కాబట్టి ఫన్మోజీని అభిమానించే వాళ్ళందరూ మిస్ అవ్వకుండా ఈ షోకి వచ్చేయండి. ఫన్మోజీ టీమ్ తో కలిసి ఎక్స్క్లూసివ్ గా భైరవపురం 2 ఎపిసోడ్ 1 చూసేయచ్చు. ప్లేస్ గుర్తుందిగా, హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ స్క్రీన్ 2 మార్చి 3వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు. లక్ష్మి లక్ష్మి, ఇంకెన్ని బట్టలు సర్దుతావే? మన ఊరెళ్ళేది 3 నెలలకు కాదు, 3 రోజులకి. అబ్బా నాకు తెలుసండి, ఇద్దరికి చెరుకో బ్యాగ్ ఎందుకని ఇద్దరివి కలిపి ఒకే బ్యాగ్ లో పెట్టేస్తున్నాను. అయినా ఇందులో సగం మీ బట్టలే ఉన్నాయి. నాయే ఉన్నాయే, 3 జతలు, 3 కట్రాయర్లు, 2 లుంగీలు, తువాలు. అవే దుక్క ముక్కల్లా ఉన్నాయి. ఉంటే నువ్వేనా మొత్తం ఏంటి బ్యాగ్? ఆటోయే కదా మోసేది, పెట్టు. ఎందుకిన్ని బట్టలు అనేది ఈయనే, పెట్టమనేది ఈయనే, అన్ని ఈయన మాటలే. రే, ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు నాన్నగారు. ఏదో రాస్తున్నట్టు ఉన్నావు. ఏం లేదంటావేంటి? ఇలా ఇవ్వు. ఏంటిది? ఎవరన్నా అమ్మాయికి లవ్ లెటరా? నాన్నగారు, నేను లవ్ లెటర్. రామ అమంగళం ప్రఘాటం అవగాక. రే, ఓవర్ యాక్షన్ ఆపరా. పోరా పోరా, స్కూల్కి పోరా. ఏంట్రా ఇది? నన్ను అలా చదవకూడదు నాన్నగారు, పాడాలి. ఎలాగే ఉండి పాడతాను. పోరా పోరా, స్కూలుకు పోరా, మాస్టారు వచ్చేసరికి గుడ్ మార్నింగ్ చెప్పేస్తామే. ఒక పెన్ను పేపర్ ఉంటే చాలు, మేమే తోపులమే. అటు మాస్టర్ తిరిగేసరికి అల్లరి ముక్కలమే. గొడవలు మాతో పెట్టుకుంటే యుద్ధమే. మాతో మంచిగా ఉంటే వాళ్ళకి స్వర్గమే. పోరా పోరా, స్కూల్కి పోరా. ఇది కొత్త ఆరంభం రా, కానీ చూసుకో నీ సొంతం రా. రే 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 రే, ఆపా. ఏం నాన్నగారు, పిచ్చిలో లేదా? పిచ్చి పిచ్చిగా ఉంది. ఇంకా చరణం ఉంది నాన్నగారు. చర్మం ఒలిచేస్తాను. పల్లవకే ప్రాణం పోయినంత పని అయింది. లిరిక్ రైటర్స్ ఎంకరేజ్ చేయండి నాన్నగారు. ఎంకరేజ్ చేయడానికి అందులో లిరిక్స్ ఎక్కడ ఉన్నాయరా? పోరా పోరా, స్కూల్కి పోరానా? నీ మొహానికి ఎప్పుడైనా కరెక్ట్ గా స్కూల్కి వెళ్ళి ఏడ్సావేట్రా? మరి నేను రాసింది అలాంటి వాళ్ళ కోసమే. దీన్ని నేను రాసి పాడి యూట్యూబ్ లో అప్లోడ్ చేయగానే స్కూల్ పిల్లలందరూ దీన్ని జాతీయ గీతంలా స్కూల్ గీతం అని ప్రతి అసెంబ్లీ ప్రేయర్ లోని పాడుకుంటారు. నా పాటకి బియ్యం కూడా మెచ్చి నాకు ఆస్కార్ అవార్డు ఇప్పించినా ఆశ్చర్యపడక్కర్లేదు. అబ్బా, ఏంటి నాన్నగారు అలా కొట్టారు? ఆస్కార్ ఇచ్చేది ప్రధానమంత్రి కాదురా, మరి ముఖ్యమంత్రి. నీ మామరా, నీ మామ. నీకు చెప్పి వేస్ట్. మూసుకొని నేను చెప్పేది నేను. అమ్మా నేను పెళ్లికి 3 రోజులు ఊరు వెళ్తున్నావు. అనుతో అవసరం లేని గొడవలు పడి ఇల్లంతా చంద్రమందర చేయకుండా ఇంటికి కాపలా ఉండు. కాపలా ఉండాలి. నేనేమన్నా కుక్కనేటండి? కాదురా, నిన్ను కుక్కతో పోలిస్తే ఆ కుక్క జాతికి అవమానం. ఒక పని పాట లేని పోరంబోకు గ్రహాంతరవాసి జాతివి. హౌ డేర్ యు టు టెల్ దట్? రే, ఎగస్ట్రా ఆపలేదనుకో నీ కొలెస్ట్రాల్ తగ్గించేస్తాను. ఏమండి, నేను రెడీ. లక్ష్మి పద. నాన్నగారు, మరేమో మీరు ఊరు వెళ్ళిపోతున్నారు కదా, ఖర్చులకి డబ్బులు. దేనికిరా డబ్బులు? బండ నిండా గ్యాస్ ఉంది, డబ్బా నిండా రైస్ ఉంది, ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు ఉన్నాయి. ఏమైనా కావాలంటే వండుకొని తిను. అబ్బా, ఎంతో కొంత ఇచ్చేయండి. ఊరెళ్లే ముందు ఏడుపు మొహం పెడతాడు. ఇదొకద్దే, తీసుకో. 5 రూపాయలా? ఏ వద్దా? కావాలి. మహాప్రసాదం. బాయిరా మను, ఇల్లు జాగ్రత్త. ఓకే మామీ. అను తల్లి స్నానం చేస్తున్నట్టుంది, దానికి కూడా చెప్పే. సరే. ఈ 5 రూపాయలు చూస్తే ఒక లైన్ తన్నుకొచ్చేస్తుంది. వెంటనే రాసేయాలి. ఒక 5 రూపాయలుంటే చాలు, మేమే కింగులు రా. సంతోషం డబ్బులో ఉందని ఎవరు చెప్పారు రా. పోరా, ఇంట్లోకి పోరా. ఏంట్రా నీ పిచ్చి పాటలు? నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. నీకు అసలు బుర్ర ఉంటే కదే హీట్ ఎక్కడానికి. నాకు అసలే చాలా లేట్ అయిపోతుంది. వెళ్ళి ఫ్రెండ్ ని కలవాలి. ఈ మధ్య నీకు ఫ్రెండ్స్ ఎక్కువైపోయారే. ఇప్పుడు ఈ కొత్త ఫ్రెండ్ ఎవరు? ఫ్రెండ్ యాప్ లో కలిసిందిలే. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్. ఇది చాలా పాపులర్. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించైనా చాలా ఓపెన్ గా మాట్లాడొచ్చు. ఇంతే కాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దాని వల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్. బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్
ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫొటోస్ ఆఫ్ యూజర్ కానీ స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. అవునా? అయితే నేను కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సరే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. ఫుల్ ఆకలేస్తుంది, వెళ్ళేదో తినేయాలి. పాలకూర గోంగూర ఆకులు తిన్నారు, మనం ఏమన్నా మేకలం ఏంటి? ఓ మై గాడ్, ఐస్ క్రీమ్. ఈజ్ ఇట్ డ్రీమ్? ఏ కాదు. ఒరే కోతి, అది నా ఐస్ క్రీమ్. నీ ఐస్ క్రీమా? నీ పేరేం లేదే. ఓవర్ యాక్షన్ చేయకు, ఇలా ఇవ్వు. ఇదిగో. అబ్బా, నీకు తిట్లు కన్నా ఐస్ క్రీమే తీయకుందా? బాబాయ్, జస్ట్ మిస్. మళ్ళీ ఇంటికి వస్తావుగా, అప్పుడు చెప్తారా నీ పని. ఎవరికి చెప్తావే? అమ్మా నాన్న ఊరేళ్ళ పేరు మర్చిపోయావా? ఇంకొక 3 రోజులు దిస్ హౌస్ ఈజ్ అండర్ మై కంట్రోల్. నువ్వు మూసుకుని వెళ్ళి వంట చెయ్యి. ఏంట్రా చేసేది? నాకు డాడీ ఆల్రెడీ 500 ఇచ్చారు, నేను ఆర్డర్ పెట్టుకొని తింటా. బాయ్. దానికేమో 500, నాకేమో 5 రూపాయల. మీ ఇంట్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్? అయితే కింద కామెంట్ చేయండి. హాయ్ మావా, ఏంటి పొద్దున ఎలా వచ్చావు? బయటికి వెళ్దావా? లేదు మావా, రైడ్ వచ్చింది, అందుకే ఇటు సైడ్ వచ్చా. రైడా? రైడ్లు చేయడానికి నువ్వేమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైటరా? అరే బుర్ర తక్కువేదవా, నేను చెప్పింది గోలా రైడ్ రే, బైక్ టాక్సీ. మనం ఎలాగో ఈ బండిలో పెట్రోల్ కొట్టించి పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాం. అదే తిరగడంలో 4 అక్కడ ఇక్కడ డ్రాప్ చేసామనుకో, 4 డబ్బులైనా వస్తాయి. బాయ్స్, వాట్స్ గోయింగ్ ఆన్? ఏం లేదురా, రైడ్ వస్తే ఇలా వచ్చాయి. అవునా? ఎన్ని రైడ్లు వేసేవేటి? 2వ రైడే గోరా. మరి నీవి? 20వ రైడ్ రా. నైట్ నుంచి కొడతానే ఉన్నాను. మరి పడుకోలేదా? ఎందుకు పడుకోలేదు? డ్రైవింగ్ లో చాలా సార్లు పడుకున్నాను. ఏంటి మావా, వీడు కూడా గోలాయేనా? అవును మావా, నన్ను రిఫర్ చేసింది ఆడు. నెక్లెస్ రోడ్ దగ్గర నటాషా అంటరా, పికప్ చేసుకోవడానికి వెళ్తున్నానే. బాయ్. నటాషానా? దీని అమ్మ ఈడి పనే బాగుంది కదరా. మరి ఏమనుకున్నావు మావా, అప్పుడప్పుడు ఇలా అమ్మాయిలు కూడా తగులుతుంటారు. అవునా? నీకెవరన్నా తగిలేరేట్రా? అబ్బా బోల్డ్. నీ పనే బాగుంది మావా. పంజాగాడిలో ఉన్నాడే. రే పంజా, ఏంట్రా రోడ్డు మీద వెయిట్ చేస్తున్నావు? గోళ బుక్ చేశాను ముక్కు, ఇంకా రాలేదు. అవునా? ఎంత చూపిస్తుంది? 69 రూపీస్. అయితే ఆ రైడ్ ని క్యాన్సిల్ చేసే, నేను నింపేస్తాను. అప్పుడప్పుడు ఇలా కూడా సంపాదించుకోవచ్చు మావా. త్వరగా పోనీ ముక్కు, అవతల నాకు లేట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి అంత ఓడపడిచే పనే ఉందిరా. పింకీతో కంబైన్ స్టడీస్. అందరూ గోలా రైడ్లు వేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. మన దగ్గర బండి ఉంటే బాగుండు. ఏంట్రా నా వైపు చూస్తున్నావు? ఓరి నీ అబ్బా, నీ అబ్బాకి తెలిసిందో నీకు తొక్కొలిసేస్తాడు. నాన్న ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి ఎలాగో 3 రోజులు అవుతుంది. ఈలోగా కనీసం 3,000 సంపాదించాలి. ఇందులో 30 రూపాయలు అయితే 3,000 సంపాదించేస్తావా? ఎంతకి ఇందులో పెట్రోల్ ఉందా లేదా? బంకుకి వెళ్ళేదాకా వస్తుందేమో. నేనేమన్నా బ్రాండెడ్ పీస్ అనుకుంటున్నావేంట్రా? యాంటిక్ పీస్. కొంచెం జాతీయ బాబు, నీకు అనబడతాను. ఊపుకుంటూ పెట్రోల్ బంక్ తెచ్చా, నేను ఆనిచ్చిన 5 రూపాయలతో కొట్టించేస్తావేట్రా? అన్నా ఒకసారి ఫోన్ ఇవ్వా. ఏం చేస్తున్నాడు? అను తల్లి. డాడీ, మీరేంటి కొత్త నంబర్ నుంచి చేశారు? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. ఈ నంబర్ కి ఓ 100 రూపాయలు పంపి. అవునా? సరే డాడీ. అమ్మడి అమ్మ, ఏడు కోతిలా అంటాడు గాని పెద్దకి ఎలా అడిగాడే. అన్నా 100 రూపాయలు పెట్రోల్ కొట్టవా? 100 రూపాయలు నగదు సెల్ పే ద్వారా స్వీకరించబడింది. థ్యాంక్స్ గురువు గారు. ఇంకో అన్న 100 వచ్చింది. అవును, మహేష్ బాబు వాయిస్ కదా రావాలి, నాగార్జున వాయిస్ వస్తుంది. ఇది సెల్ పే తమ్ముడు. ఏ పేదని ఎందురే మొత్తానికి పెట్రోల్ కొట్టిస్తు. ఎంతకీ నాతో ఏం చేయబోతున్నారా? మామా ఎక్కడున్నావు? ఒకసారి అర్జెంట్ నా దగ్గర. వస్తున్నాను మావా. ఏటి బొక్కలిద్దరు కలిసారు? మామా నేను కూడా నీలా గోలా చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాను రా. ఏటి ఈ లోనా మీద? ఏ బండి అయితే ఏటి మావా, నీ బండికి 2 టైర్లు ఉన్నాయి, నా బండికి 2 టైర్లు ఉన్నాయి. సర్లే ఆడవుకు, గోలా చేయాలంటే బండి ఒకటి ఉంటే సరిపోదు, డ్రైవింగ్ లైసెన్స్ బండి పేపర్లు కూడా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్సా? నాకు లేదు కదరా. అయితే అవ్వదు. ఎందుకు అవ్వదురా? ఒకసారి ఆగు.
ఇదిగో డ్రైవింగ్ లైసెన్స్, బైక్ పేపర్స్. ఇవి మీ నాన్న కదరా? ఎవడి అయితే ఏటా వెనకాలెక్కి వాడు ఏమైనా పేరు గోత్రాలు అడుగుతాడా? వాటితో చేసేయి. సరే ఫోన్ ఇవ్వు. ఇదిగో మామ అయిపోయింది. అబ్బా ఏమి హ్యాండ్ ఇలా స్టార్ట్ చేసావు లేదా? అప్పుడే రైడ్ వస్తుంది. అయ్యి అయితే నేను వెళ్ళిపోతా. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అన్నా లొకేషన్ దగ్గర ఉన్నానన్నా. నేను లొకేషన్ దగ్గర ఉన్నాను. నువ్వెక్కడ? లొకేషన్ దగ్గరే అన్నా. వారిని లొకేషన్ రా? ఎక్కడరా? అదే అన్నా మీరు పెట్టిన లొకేషన్ దగ్గరే. వారిని ఎక్క? నాకు అక్కలేదన్నా, చెల్లుంది. రే ఎవడురా నువ్వే? మోజీ స్టార్ మను అన్న, ఈ రోజే జాయిన్ అయ్యా. నువ్వు ఎవడైతే నాకేటే? నీ లొకేషన్ పెట్టరా బాబు, నేనే వస్తాను. ఓకే అన్నా. వారి గొంటకానా? నేను అక్కడ ఎక్కడో ఉంటే నువ్వేట్రా ఎక్కడి నుంచి అని ఫోన్ చేస్తావు? సారీ అన్న, యాప్ లో ఎక్కడే చూపిస్తుంది. ఎక్కడన్నా దింపేస్తాను. ఎక్కడరా దింపేస్తావు? ఎక్కడ దింపేస్తావు? ఓటీపీ అడగవేటి? ఓ అదొకటి ఉంటదా? ఓరి బాబు ఎవడరా బాబు నువ్వు? మను అన్న. అచ్చి బాబోయ్, నువ్వు ముందు బండి తీరా బాబు. ఓకే అన్న. ఇదేంటి స్టార్ట్ అవట్లేదు? స్టార్ట్ అవ్వే బాబు. ఏంట్రా స్టార్ట్ అయింది? కస్టమర్ అని కంగారు కట్టుకొస్తా. ఇంజన్ హీట్ ఎక్కిపోయింది, కూల్ అవ్వని. ఓరి బాబు ఎవడరా బాబు నువ్వు? ఈ రోజుకి వెళ్తామా మనము? స్టార్ట్ అయిపోద్దన్నా, 2 నిమిషాలు. ఇందాకంతా బాగానే స్టార్ట్ అయ్యావు కదా, ఇప్పుడేమైందా నీకు? అయ్యి బాబాయ్ వదిలేలా లేడు, స్టార్ట్ అయిపోతాం. చెప్పానా సార్ అయిపోద్దని. బాబు ఏట్రీ ఈ బండి సౌండ్? రన్నింగ్ లో ఇంజిన్ చేతికొచ్చేద్దేమో. చిచ్చి అలాంటిది ఏముండదు సార్, 125cc రేస్ ఇంజిన్, అందుకే సౌండ్ అలా అవుతుంది. సర్లే గాబర పడిపోకుండా మెల్లి తీసుకెళ్ళు. మీరు కంఫర్టబుల్ గా కూర్చోండి, మిమ్మల్ని సేఫ్ గా నేను తీసుకెళ్తాగా. ఏ తీసుకెళ్తావు ఏటో పద. ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందండి, చూడండి జనాలు ఎలా అప్పుడే ట్యాన్ అయిపోతున్నారు. ఒరే ఇది ఎండ సెగ వల్ల కాదురా, నీ బండి పొగ వల్ల. ఓ అంటే సిటీలో దోమలు ఎక్కువైపోయినాయని. బాయ్. అమ్మయ్యా థ్యాంక్స్ రా బాబు, బానే అట్టుకొచ్చేసిన. చెప్పాను కదన్నా. సర్లే ఇదిగో డబ్బులు. అన్నా 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి. 5 స్టారా? నా దగ్గర ఎందుకు ఉంటదే? 5 స్టార్ కాదన్నా, 5 స్టార్ రేటింగ్ యాప్ లో ఉంటది, కొట్టండి. అబ్బా బోనీ బేరం బాగానే అయిపోయింది. ఒరే ఉడతనా వెళ్ళారా, ఈ దోమల బండి కాదురా. ఫాస్ట్ గా వెళ్ళిపోవడం బెటర్. ఈడు బాబు నా మీద ఎక్కి దొన్నపోతు మీద ఎమిడి ఎక్కినట్టు వెళ్ళిపోతా ఉంటాడు గాని ఏ రోజు కోసం ఇంజిన్ ఆయిల్ పోయలేదు. పొగరాక ఇంకేమొత్తది? ఏటి తమ్ముడు ఈ బండి నీకే సరిపోయలేదు, నాకేం సరిపోద్ది? ఇంకా సరిపోద్దన్నా, మీరు ఎక్కండి. వద్దులే తమ్ముడు, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాలే. క్యాబ్ ఎందుకన్నా, డబ్బులు వేస్ట్. ఈ ట్రాఫిక్ కి బైకే బెస్ట్. వద్దు తమ్ముడు, నేను ఎక్కితే కదలదు. ఎందుకు కదలదన్నా? కదలకపోతే నేను లాక్కుని వెళ్తాను, ముందు మీరు ఎక్కండి. బా ఇబ్బంది పెట్టేస్తున్నావు తమ్ముడు. సర్లే కొంచెం ముందు జరుగు. అన్నా సరిపోయిందా? సరిపోయింది తమ్ముడు, పోనీ. ఏంటే కదలవు, కదులు. ఏంట్రా కదిలేది? బైక్ మీద ఎక్కినాడు ఏమన్నా బుల్లిగోలా ఉన్నాడా? బుల్డోజర్ లా ఉన్నాడు. ముందర తిప్పరా బాబు. దీనికి ఎలా అబ్బా నడ్డి దింపేంద్రా బాబా. అన్నా ఏం కాలేదు కదా? ఏంట్రా ఏం కాలేదు? నా మానాన్ని క్యాబ్ లో వెళ్ళిపోతానంటే బండి ఎక్కించి పడేస్తావా? ఉండరా నీ పని చెప్తాను. సారీ అన్నా, ఉంటానే, బాయ్. తమ్ముడు ఆ సైడ్ కాపే ఎంతైంది? 34 రూపీస్ అన్నా. ఎందరా తమ్ముడు? చేంజ్ లేదన్నా, ఆన్లైన్ కొట్టేయండి. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందిరా తమ్ముడు. ఆ కిల్లి బడి దగ్గరికి వెళ్ళి అడుగురా, ఆడేస్తారు చల్లరే. సరే అన్నా. అన్నా 2 ఆల్పెన్లు చాక్లెట్లు ఇవ్వా. ఇదిగా తమ్ముడే 2 చాక్లెట్లకి 50 రూపాయలే. పోనీ 3 అన్నా. ఎగస్టాలే వెళ్ళి చిల్లర పట్టుకురా. నేను వచ్చింది ఆ చిల్లర కోసం అన్నా. ఒకడో చిల్లరోడు. రే తమ్ముడే ఎంతసేపు నాకు ఆలస్యం అయిపోతుంది. ఉన్నాను నా చిల్లర అడుగుతున్నాను. వాళ్ళు ఎవరు గానీ నువ్వే 2 నిమిషాలు అక్కడ నుంచో, నేనే వేస్తాను చిల్లరే. బాబు ధర్మం చేయండి అమ్మా, లవర్ లేని సింగిల్స్ ఎంతకాయ కండి అమ్మా, ధర్మం చేయండి, ధర్మం చేయండి బాబయ్య. ఇదిగారు తమ్ముడు, నేను 34 రూపాయలు.
నీ పనే బాగుందన్న. సింగిల్ అని చెప్పి సింపుల్ గా సంపాదించావు. ఈ రోజుల్లో కుంటోడిని గుడ్డోడిని చూస్తున్నాంటే జనాలు జాలిపడట్లేదురా. నాలాంటి సింగిల్ గాలిగాని రా సింపతి వర్కౌట్ అవుతుంది. నిజమే అన్న. మీ బ్యాచ్ లో కూడా ఎవరైనా సింగిల్ గా ఉంటే కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏమైందా నీకు? రే 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 ఒక్కలో 100 రూపాయలు పెట్రోల్ కొట్టి చూరంతా తిరిగేస్తావేట్రా? పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయినట్టుంది. తుయ్ నా కొడకా, తుయ్. బండి మీద తిరుగుతుంటే బానే ఉంటది కానీ పెట్రోల్ అయిపోయాక తోతుంటేనే పులుసు కారిపోతుంది. తోల తీరింది ఎదవకి. అమ్మా, గోళ చేయడం అంటే బండి మీద ఎంజాయ్ చేస్తూ తిరగడం అనుకున్నాను. ఈ ఎండల్లో గతుకుల్లో పొల్యూషన్ లో జనాలను అక్కడి నుంచి ఇక్కడ తిప్పేసరికి సరదా తీరిపోతుంది. అసలు ఈ గోళ బైక్ రైడర్లు డెలివరీ బాయ్లు ఎలా తిరుగుతారో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇంక ఈ రోజు తిరగడం నా వాళ్ళు కాదు. ఇంటికి పోదాం. అబ్బా సర్లే, ఇదే లాస్ట్ రైడ్. ఇది చేసి ఇంటికి పోదాం. అన్నా అన్నా ఇక్కడ ఇదేంటి బైక్ వచ్చింది? మీరు బైక్ బుక్ చేస్తే బైకే వస్తుందన్నా, ప్లేన్ రాదు. సారీ తమ్ముడు, ఆటో అనుకొని బైక్ బుక్ చేసేసా. పర్లేదన్నా, బైక్ మీద ఇంకా కంఫర్టబుల్ గా ఉంటది. ఫ్రెష్ గా గాలి కూడా వస్తుంది. ఒక్కడే అయితే బండి మీద వచ్చేవాడి, కానీ మేము ముగ్గురు ఉన్నాం. అయితే ఏంటన్నా, ఎక్కండి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? ముగ్గురం బండి మీద ఎలా సరిపోతాం? ఇలా తమ్ముడు మెల్లిగా వెళ్ళరా బాబు. మీరేం భయపడకండి అన్న. ఐ యామ్ ఏ రైడర్, ప్రో రైడర్, ఐ యామ్ జస్ట్ గోయింగ్ రైడర్. బండి మీద ట్రిపుల్ రైడింగే కేసు. నువ్వు అందులో 4 ఎక్కించావు. మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది? పగిలిపోయింది. లేదు సార్, బానే ఉంది. బండిది కాదురా, నాది. ఓ సారీ సార్. ఈ బొక్కల బండి మీదకి ఇద్దరు పడ్డమే కష్టం, అలాంటిది ముగ్గురు ఎక్కిస్తావా? తీరా నీ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఈ బుక్, పొల్యూషన్. ఇదిగోండి సార్. ఏంట్రో ఇది? లైసెన్స్ సార్. నువ్వు చూస్తే కోతిలో ఉన్నావు, దీంట్లోనేమో ఎలుగుబంటి ఉంది. అంటే ముందు ఎలుగుబంటిలాగే ఉండేవాడిని సార్, తర్వాత కోతిలా రూపాంతరం చెందాను. పోకీమాన్ చూడరా మీరు? పోకీమాన్ కాదురా, నిన్ను 2 పీకుతాను. ఈడేంటి మనుగాళ్ళ ఉన్నాడు? ఏంట్రా ఏం మాట్లాడవు? ఇక్కడ ఏమైనా ఎర్రి పప్ప అని రాసుందా? ఏమో సార్, కనిపించట్లేదు. లైసెన్స్ లేదు, ర్యాష్ డ్రైవింగ్, ముగ్గురు ఎక్కిచ్చావు. అసలు నిన్ను కాదురా, నీకు బండిచ్చి రోడ్డు మీదకి బలాదూరుగా వదిలేసిన నీ బాబు నానాలి. ఒరే మను. నాన్నగారు. ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? రండి రండి కూర్చోండి. ఏంటి సార్, ఏమైంది? ఏం కాలేదు సార్, మీ అబ్బాయి బండి మీద 4 ఎక్కించుకొని ట్రాఫిక్ పోలీసులకు దొరికేశాడు. నో హెల్మెట్, నో లైసెన్స్, నో ఇన్సూరెన్స్, 4 రైడింగ్. మీది మొత్తం 5200 యూజర్ చార్జెస్ ఎక్స్ట్రా. 5000? అంతేకాదు, లైసెన్స్ లేనోడికి బండి ఇచ్చినందుకు నీ బండి సీజ్. అబ్బా వాట్ ఏ డెసిషన్ సార్. ఎన్నాళ్ళకి తండ్రి కొడుకుల నుంచి నాకు విముక్తి దొరికింది. చేసేయండి. ఇంకెందుకు లేట్, కరువు వేసుకో. బండి తాళం ఇంట్లో వదిలినప్పుడే నాకు ఎడంకని నదిరిందిరా. నాన్నగారు. ఇప్పుడు నీకు వదులుతాడు. అబ్బా అయ్యా నాన్నగారు. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో మీరు ఫ్రెండ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.